ఒక అందమైన పల్లెటూరు, పేరు అడవిపూడి. ఆ ఊరిలో ఒక పాల వ్యాపారి ఉండేవాడు, పేరు రామయ్య. రామయ్యకి ఒకే అలవాటు, అత్యాశ. ప్రతిరోజు పాలలో నీళ్లు కలిపి, ఎక్కువ పాలు, ఎక్కువ డబ్బులు అంటూ నవ్వేవాడు. ఒకరోజు ముగ్గురు పిల్లలు, బంతి, బుజ్జి, రవి, పాలు తాగి ఆశ్చర్యపోయారు. ఇది పాలో, నీళ్ళో అని అనుకున్నారు. వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. బంతి వెళ్లి రామయ్యతో, అంకుల్, మీ పాలు చాలా బాగున్నాయి. ఇంకొంచెం నీళ్లు కలిపితే ఇంకా ఎక్కువ అవుతాయి కదా అన్నాడు. రామయ్య ఆనందంగా మరింత నీళ్లు కలిపాడు. అదే సమయంలో ఊరి పెద్దలు వచ్చి పాలు చెక్ చేశారు. ఇది పాలు కాదు, మోసం అని ఊరంతా కోపంగా చెప్పింది. అప్పుడే రామయ్యకి అర్థమైంది, అత్యాశ వల్ల నా పరువు పోయింది. ఇకపై నిజమైన పాలు మాత్రమే అమ్ముతాను అని క్షమాపణ చెప్పాడు. ఆ రోజు నుంచి రామయ్య నిజాయితీగా పాలు అమ్మాడు. పిల్లలు సంతోషంగా పాలు. అత్యాశ చేస్తే నష్టం, నిజాయితీ ఉంటే గౌరవం.